నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. మిగతా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే నేత కార్మికులు, చేనేత కార్మికులు నష్టపోవద్దనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. ఇక్కడ నేత కార్మికులకు, చేనేత కార్మికులకు నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, చాలా ప్రాంతాలలో సాంచెలు అంటే పవర్ లూమ్స్ కావచ్చు, మగ్గాల మీద కావచ్చు, కొద్దిమంది సహకార సంఘానికి అనుబంధంగా కూడా సొంతంగా లుంగీలు కానీ, టవల్స్ కానీ, దస్తీలు కావచ్చు, చీరలు కావచ్చు, వివిధ రకాల బట్టలు తయారు చేసి మీరు అమ్మడానికి వెళ్తున్నారు. అంగట్లోకో, ఏదైనా పల్లెటూరుకో, లేదంటే ఏదైనా మార్కెట్కో, సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేందుకు సొంతంగా సాంచలు వేసుకొని ధైర్యంగా మీ పని మీరు చేసుకొని అమ్మకానికి వెళ్తున్నారు, సంతోషమే. కానీ మీరు తయారు చేసిన బట్టలు అమ్మేందుకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కొన్ని సంఘటనలు నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు నేసిన బట్టలు, లుంగీలు కావచ్చు, టవల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు పల్లెటూరులోకో, లేకుంటే మార్కెట్లోకో, లేకుంటే అంగడికో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ బట్టలు మీరే నేషన్లు అని ధృవీకరణ చేసుకునేందుకు ఏదైనా మీరు సొంతంగా నడుపుకునే వాళ్ళు భీములు ఉన్నప్పుడు, భీములు తెచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా ముడిసరుకు కొన్ని రసీదు కావచ్చు, లేదంటే మీ సాంచెలు ఉంటే దానికి సంబంధించిన కరెంటు బిల్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, లేదంటే మీ ప్రాంతంలో సహకార సంఘం ఉంటే సహకార సంఘం నుంచి వెళ్ళి ఒక చిన్న లెటరు, ఇతను మా నేత కార్మికుడు, ఇతను నేసిన బట్టలు అని చెప్పి ధృవీకరించే లెటర్ కావచ్చు, లేదా మీ ప్రాంత పద్మశాల సంఘం నుంచి కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మొత్తం మీద మీరు తయారు చేసిన బట్టలు, మీరు తయారు చేసిన లుంగీలు కావచ్చు, దస్తులు, ఏదైనా మీరు అమ్మేందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ వెంట ఏదో ఒకటి మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి. ఎందుకంటే కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి, కొంతవరకు మేము పరిష్కారం చేసినాం. కానీ మా దృష్టికి రాని ఎన్నో ఉంటాయి కాబట్టి నేత కార్మికులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే ఇట్లారా నేను ఒక 5 నెలల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నా. ఒక నేత కార్మికులు మనలు టవల్స్ అవి వేసి మొత్తం ఒకే జమ వేసుకొని ఒక ఊరికి అమ్మడానికి వెళ్ళింది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఎలాంటి ప్రూఫ్స్ లేవు, అవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వెంటనే మన దృష్టికి ఎంటనే వచ్చింది. మనం స్పందించి అక్కడ సదర్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు మా వాళ్ళే సార్, ఏదైనా ఐడెంటిటీ కావాలంటే రేపు పంపిస్తారు సార్ అని చెప్పి అక్కడ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ఒకవేళ మనము ఎలాంటి ఆధారం చూపించకపోతే ఖచ్చితంగా ఆ సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీరు ఆ సరుకు వాహనం మీద తీసుకెళ్తే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. మీ మీద కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తయారు చేసిన బట్టలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఏదో ఒక రసీదు ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వస్త్రాలు పోలీసు వాళ్ళకో, లేకుంటే ఎవరు కూడా వీళ్ళు చెక్ చేసినప్పుడు ఇలాంటి రసీదు లేకుంటే మన బట్టలు కావచ్చు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఏమో నాకు తెలిసి 3 లేదా 4 రోజులు లేదంటే వారం లోపలనే మీరు ఇవి మావే చెప్పేటువంటి ధృవీకరణ పత్రాలు చూపించకపోతే అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీరు నష్టపోవద్దు అనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా షేర్ చేయడం ఇట్లా చాలామంది ప్రతి మీరు ఒక షేర్ చేయడం వల్ల ఒక నేత కార్మికుని కష్టాన్ని మనం కాపాడవుతుంది. జయ పద్మశాలి.